మానస సరోవర యాత్ర చేయాలనుకునే వారికి ఎన్నో సందేహాలు ఉంటాయి. అన్ని సందేహాలకు సమాధానం నాగశ్రీ డైరీస్లో. నమస్తే మేడం. నమస్తే మేడం. మానస సరోవర యాత్ర అసలు మే నుంచే ప్రారంభం అయిపోతుంది అంటున్నారు కదా, మే నుంచి ఉంటుందా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, మేము ఏ టైంలో బుక్ చేసుకుంటే బెస్ట్? టిబెట్లో మే నుంచి సెప్టెంబర్ వరకు సమ్మర్ సీజన్ అంటారండి. మే నుంచి ఓపెన్ అవుతాయి. కానీ ఐడియల్ పీరియడ్ నేను వెళ్ళింది ఇన్ని సంవత్సరాలలో చూస్తే అన్ని నెలల్లో వెళ్ళాను నేను. సో జూన్, జూలై, ఆగస్టు మిడ్ వీక్ వరకు చాలా బాగుంటుందండి. ఆ టైంలో మనకు పరిక్రమ అవుతుందా లేదా అనే సందేహాలు లేవు, వర్షాలు పడతాయి అన్న సందేహాలు లేవు. అడప తడప మబ్బులు పట్టినా మళ్ళీ వెంటనే విచ్చుకుంటాయి. బ్రహ్మాండంగా మన కైలాస దర్శనం అవుతుంది, మానస సరోవరంలో స్నానాలు అయిపోతాయి అని. ఇక ఆగస్టు తర్వాత సెప్టెంబర్లో అట్లా మేము రెండో బ్యాచ్కి వెళ్ళాం కదా, అప్పుడు కొంచెం స్నోఫాల్ అయ్యింది. ఒక రోజులో అసలు చెప్పడానికి ఉండదు అక్కడ. ఒక రోజులో 4 సీజన్లు చూస్తాం మనం. ఒక్క రోజులోనే 4 సీజన్లు కూడా చూస్తాం. ఎందుకంటే హై ఆల్టిట్యూడ్ మీద ఎలాగుంటుందో చెప్పలేము. కానీ నేను ఇన్ని సంవత్సరాలు వెళ్ళిన నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే జూన్, జూలై, ఆగస్టులో కూడా మిడ్ వీక్ వరకు చాలా బాగుంటుంది. ఈ 2.5 నెలల్లోనే మీరు యాత్రని చక్కగా చేయొచ్చు. అంటే గుర్తుపెట్టుకోండి, జూన్, జూలై, ఆగస్టు సగం వరకు ఈ 2.5 నెలల్లో మానస సరోవర యాత్ర చేయాలి అని అనుకునే వారికి స్క్రీన్ పైన నేను కవిత గారి నెంబర్ ఇస్తున్నాను. మీరు కవిత గారిని కాంటాక్ట్ అవ్వచ్చు. ఓం నమ శివాయ.